ఈ పక్కనున్న అన్న నందమూరి తారక రామారావు గారికి నమస్కారం. ఆ పక్కనున్న పెద్దన్న ఎంజి రామచంద్రన్ గారికి నమస్కారం. ఇద్దరు రాముళ్ళ మధ్య ఉన్న రావణాసురుడికి ఆశీస్సులు. ఎందుకు రావణాసురుడు అన్నానో మీకు అర్థం కావాలి. రాజకీయం ఒక రాముడైతే, ప్రజాస్వామ్యం మరొక రాముడైతే, ఆ ఇద్దరు రాముల్ని ఆడుకున్న రావణాసురుడే ఇందులో జోగేంద్ర ఈ కథలో. నిజానికి చాలా చిన్నతనంలోనే ఇతన్ని చూస్తుంటే, ఒక రోజున రామనాయుడు గారి ఇంటికి వెళ్తే అన్నగారిది పాట వస్తుంది, పుణ్యభూమి నా దేశం అని. ఇతను యాక్ట్ చేస్తున్నాడు అట్లా ఇట్లా ఇట్లా అని. ఓహో, ఇతను ఎన్టీ రామారావు అంత పెద్దడు అయిపోతాడు ఇదో రోజు అనుకున్నాను. నువ్వు నీ గురించి చెప్పే ముందు కాజల్ నీ ఫస్ట్ ఫిల్మ్ మేము రాసాం, లక్ష్మీ కళ్యాణం. ఆ అమ్మాయికి 50వ సినిమా ఇది. ఇప్పుడు మళ్ళీ తేజ ఆ అమ్మాయి మేము మళ్ళీ మన కాంబినేషన్లో ఆ అమ్మాయి 50వ సినిమాలో కలిసాను తేజ మళ్ళీ. అలాగే నవదీపు, క్యాథరిన్, మీరు నలుగురు ఈ కథకి 4 స్తంభాలు. నాకు తెలుసు అది. మీరు బాగా జ్ఞాపకం చేసుకుంటే షోలేలో హీరోల్ని ఎంత ప్రేమించారో గబ్బర్ సింగ్ని అంత బాగా ప్రేమించారండి ఆ రోజు. రావణాసురుడు అని ఎందుకు అన్నానంటే, ఎన్టీ రామారావు గారు రావణాసురుడు వేషం వేసినప్పుడు వణికిపోతా వెళ్ళాం మేము. ఏమవుతుందో ఏమవుతుందో, సినిమాలో ఈయన విలన్ వేశాడు అని. అంతే, ఆయనకు బానిసలం అయిపోయాం అంతే. అలా రేపు నీకు చాలా మంది ప్రేక్షకులు నీ నటనకు బానిసలు అయిపోతారు ఈ సినిమాకి. రాజకీయాన్ని ఎప్పుడో 1986లో రామానాయుడు గారు తీసి నేను యాక్ట్ చేశాను ప్రతిధ్వని. రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే ఎం యంత్రాంగం రాజకీయం, అందులో మనం సిద్ధహస్తులం అని. ఆ డైలాగ్కి నిర్వచనమే ఈ కథ. ఎంత గొప్పగా రాశాడంటే తేజ, ముందు స్టన్ అయిపోయా. దీన్ని ఒక ఈనాడు తర్వాత, ఒక ప్రతిధ్వని తర్వాత, ఒక పొలిటికల్ ఫిలింగా మీ మీదకు ఒక రామబాణాన్ని వదిలినట్టు సురేష్ ప్రొడక్షన్స్, మన భరద్వాజ్ గారు వీళ్ళు వదులుతున్నారు మీ మీదకి. దీన్ని పిచ్చెక్కిపోతారు అంతే మీరు సినిమా చూస్తా. మీ చేతులు నెప్పట్టకుండా చూసుకోండి, చప్పట్లు కొట్టి కొట్టి. అంత పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే, రాముడు భార్యకి ఎంత విలువ ఇచ్చాడో ఈ రావణాసుడు అంత విలువిస్తాడు ఈ భార్యకి ఈ సినిమాలో. అది ఒక విచిత్రమైన కాన్సెప్ట్, తేజ సృష్టి అది. భార్య కోసం అంటే, ఇందాక రాణా చెప్పాడు ఒక మాట, ఇందులో ఏం జరిగినా రాధ కోసం జరుగుతుందని. భార్య కోసం ఆఖరికి ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడే భర్తలు ఎంతమంది ఉంటారండి? జోగేంద్ర ఉన్నాడు ఇక్కడ ఇవ్వటానికి సిద్ధంగా. అది అతని యొక్క పాత్ర గొప్పతనం. అలా ఒక రాజకీయం ఇవాళ చెడుగుడు ఆడేస్తుందండి మనందరితో. ఎవరు ఏ పార్టీలో గెలిచారో తెలియట్లా, ఎవరు ఎక్కడుంటున్నారో అర్థం కావట్లా. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ రాజకీయ ప్రక్షాళన కోసం దాని మీద గురిపెట్టబడినటువంటి బాణం ఈ నేనే రాజు నేనే మంత్రి. అలా తేజ నువ్వు 150 అప్పుడు బాస్ ఈజ్ బ్యాక్ అన్నాము, ఇప్పుడు నిన్ను తేజ ఈజ్ బ్యాక్ అంటున్నావు. ఎందుకంటే అంత బాగా కష్టపడ్డావు. ఈ సినిమాకు నువ్వు పడ్డ కష్టం మామూలు కష్టం కాదు. డెఫినెట్గా ప్రేక్షకులు ఆశీర్వదిస్తారు. ఒక అద్భుతమైన విజయాన్ని మీరు చూడబోతున్నారు. ఆగస్టు 11 కోసం ఎదురు చూడండి. 12న మళ్ళీ మీరే సినిమాకి వచ్చేస్తారు. నమస్తే.